ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా ఆగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే ఐకాను ఇది పూర్తిగా కంప్లీట్గా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్. ఈ ఐకాన్ వచ్చేసరికి ఫార్మర్స్కి మెయిన్ ఈ స్టార్టింగ్లో వచ్చేటువంటి బొబ్బర కానీ వైరస్ కానీ లేకుంటే ఆ భూమిలో విల్ట్ మొక్క చనిపోవటానికి, ఎందుకంటే దీంట్లో కైటోనిస్ అనే ఒక టెక్నికల్తో ఇది ఒక న్యూ అప్డేట్ ప్రోడక్ట్ అనమాట. కాబట్టి ఏంటంటే మొక్క హెల్తీగా రావాలి అన్నా, వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలి అన్నా, వైరస్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట ఇది. దీంట్లో వచ్చేసరికి మ్యాక్సిమంగా ఈ ఐకాన్లో 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కావాలంటే నేను ప్రీవియస్ వీడియోస్ 3 years బ్యాక్ నుంచే ఈ ప్రోడక్ట్ మనకి ఫార్మర్స్కి అవైలబిలిటీగా ఉన్నది. కానీ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఐకాన్ని ఇంకా డెవలప్ చేస్తూనే వస్తున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళకి వచ్చేసరికి ఒక ప్రెస్టేజీ ప్రోడక్ట్ కాబట్టి ఇక నేను చెప్పేది ఏంటంటే మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ఐకాన్ని వాడుకొని ఈ వైరస్, జెమినీ వైరస్ కావచ్చు, కుకుంబర్ మొజాయిక్ వైరస్ కావచ్చు, పండు తెగులు కావచ్చు, ఆకు మీద వచ్చే మచ్చ తెగుళ్ళు, మనం లిప్ స్పాట్ అంటాం, ఇలాంటివి ప్రతి దాన్ని కూడా ఈ ఐకాన్ అనేది కంట్రోల్ చేయగలదు. అలాగే కంట్రోల్ చేయడంతో పాటు ఏంటంటే మొక్కకు కావాల్సిన కొత్త ఎనర్జీ ఏదైతే ఉందో, రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని 100% ఈ ఐకాన్ అనేది రెక్టిఫై చేయగలుగుతుంది. ఎందుకంటే ఈ ఐకాన్లో వచ్చేసరికి ఒక విల్ట్ వైరస్ అంటే మనకు తెలుసు, నెమటోడిస్ ఏవైతే ఉన్నాయో అవి వేరు వ్యవస్థ డ్యామేజ్ చేసి వేరుల్లో స్థావరాలు ఏర్పాటు చేసి బుడుపులుగా మార్చేసి ఆ వేరు చనిపోవటానికి దోహదపడుతూ ఉంటాయి. నులుపురుగులు అంటాం. దీని ప్రభావం ఎక్కువగా వర్షాకాలం. మెయిన్ ఇప్పుడు ఈ భారీ వర్షాలకి మనం సపరేట్గా చాలా రకాలు వాడుతూ ఉంటాం. కానీ ఏంటంటే విల్ట్ వైరస్ని కంట్రోల్ చేయాలి అంటే రెండు ప్రొడక్ట్ల వల్ల అవుతుంది. ఒకటి ఐకాన్, 2 పవర్జీ. అంతకు మించి దేని వల్ల కాదు. ఐకాన్ అయినా పవర్జీ అయినా సరే ఒక్క విషయం చెప్పాలంటే చనిపోయిన మొక్కలకు కూడా కొత్త వేరు పుట్టించి రీగ్రోత్, అంటే మళ్ళీ వేరు వ్యవస్థ రూట్ అనేది మళ్ళీ రీగ్రోత్ అయ్యి బతికిన చేలు ఎన్నో ఉన్నాయి. కానీ అది రైతుగా మీరు చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాడినోళ్ళ కంటే దాని గురించి తెలుసు. వాడినోళ్ళు ఒకసారి వాడితే ఆటోమేటిక్ తెలుస్తుంది, పెద్ద ఖర్చు ఏం కాదు. సరే, ఏది ఏమైనా కానీ ఈ విల్ట్ వైరస్ని మాత్రం కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవి ఏవైనా ఉన్నాయంటే ఈ 2 ప్రోడక్ట్లే. ఎందుకంటే మనం 4.8 గుళికలు, 4G గుళికలు అక్కడి నుంచే చూసాం. మిర్చి వ్యవసాయం అనేది ఇవాళ పుట్టిందేం కాదు, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఐకాను, పవర్జీ, విల్ట్ వైరస్కి మాత్రం ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్. నాకున్న ఎక్స్పీరియన్స్లో 4 years నుంచి ఈ ప్రొడక్ట్స్ 2 కూడా మార్కెట్లో ఉన్నాయి. సరే, నెక్స్ట్ వచ్చేసరికి విల్ట్ వైరస్తో పాటు ఏంటంటే భూమిలోనే నల్లతామర పురుగు గుడ్డు లార్వా ఉంటాయి, వాటిని కంట్రోల్ చేస్తాయి. ఐకాన్ వచ్చేసరికి ఇది మనం స్ప్రే చేసిన 24 hours మ్యాక్సిమంగా ఈ ముడత కానీ, కుచ్చు ముడత కానీ, అంటే జెమినీ వైరస్ కానీ, కుకుంబర్ మొజాయిక్ వైరస్ కానీ, పండు తెగులు కానీ, వీటన్నిటిని కూడా మ్యాక్సిమం 24 hours ఇది కంట్రోల్ చేయగలదు. అంటే ఏంటంటే ఈ మిర్చి రైతు సోదరుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక హెడేక్ ఏదైతే ఉందో, ఈ వైరస్, అబ్బా నా చేలో వైరస్ వచ్చేసింది, ఏమైతే ఈ టెన్షన్ ఏదైతే ఉందో దాని నుంచి ఖచ్చితంగా ఐకాన్ మాత్రం బయట తీసుకురాగలదు. ఐకాన్ ఏంటి, ఆర్డెంట్ ఏంటి, విల్ట్ వైరస్కి యారో, అది బ్లాక్ థ్రిప్స్కి యారో ఏంటి, ఇలా మీకు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ స్మా ఆగ్రో సైన్స్ అందించింది. కాబట్టి ఈ సంవత్సరం న్యూ ప్లాంటేషన్ జరుగుతున్నాయి. ఒక పక్కన భారీ వర్షాలు, ఇంకో పక్కన కొన్ని ఏరియాల్లో వర్షాలు పడట్లేదని, కొన్ని ఏరియాల్లో వాటర్ రావట్లేదని చెప్పేసి ఇలా ప్రతి రైతు సోదరుడు కూడా స్టార్టింగ్ నుంచే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలా ఐకాన్ వాడుకోండి. థ్యాంక్ యూ.